ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. కీర్తన గ్రంథము 18వ కీర్తన 28వ వచనం ఇలా సెలవిస్తుంది. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా నాకు చీకటిని నాకు వెలుగుగా చేయును అనేటువంటి మాటను చూస్తున్నామండి. ప్రియులారా, ఇక్కడ దేవుడైన యెహోవా మన జీవితంలో చేసేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి క్రియను గురించి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మనతో మాట్లాడుతుందండి. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మన చీకటిని తొలగించి మన జీవితాన్ని వెలుగుతో నింపేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనము చదువుతున్నాం. ప్రియులారా, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియులారా, ఆ యొక్క వెలుగు చీకటిలో ప్రకాశించినా కూడా ఆ యొక్క చీకటి ఆ వెలుగును అది పట్టుకోలేదు, అది ఆ యొక్క వెలుగును అది గ్రహించలేదు అని చెప్పి మనము యోహాను 1వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, అప్పుడు యేసుక్రీస్తు ప్రతి చీకటితో ఉండేటువంటి ప్రతి ఒక్క జీవితాన్ని ఆయన వెలుగుగా మార్చాలని చెప్పి ఇష్టపడుతున్నాడు. కానీ మన జీవితంలో ఉండేటువంటి చీకటి మారాలంటే ప్రియులారా, మనము మన జీవితంలో మన దగ్గరకు సమీపంగా ఉన్నటువంటి వెలుగైనటువంటి యేసయ్యను మనము ఆశించేవారిగా, ఆయన పట్టుకునేవారిగా ఉండాలి. ప్రియులారా, యేసుక్రీస్తు క్రైస్తవులకు మాత్రం దేవుడు కాదు, ఆయన లోక రక్షకుడని మనం ఎరిగి ఉన్నాం. ప్రియులారా, ప్రియమని దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో అంధకార శక్తులు, చీకటి శక్తులు నీ జీవితంలో ఎక్కువగా క్రియేట్ చేస్తున్నాయేమో, నాకు ఇంట్లో ఒక సమాధానం లేదు, ఇంట్లోకి వెళితే ఏదో ఒక అంధకార క్రియలు, చీకటి శక్తులు ఏదో క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుందని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో, ప్రియులరా, నీ యొక్క చీకటిని, ప్రియమైన దేవుని బిడ్డ, నీ చీకటిని వెలుగుగా మార్చేటువంటి దేవుడు, నీ దీపాన్ని వెలిగించేటువంటి దేవుడు, అంధకారాన్ని, గాఢాంధకారాన్ని నీ జీవితాన్ని నుంచి శాశ్వతంగా తొలగించేటువంటి దేవుడు ఆయన అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, వెలుగై ఉన్నటువంటి నా దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు నీలో ఉండేటువంటి చీకటి క్రియలంతా కూడా తొలగిపోతాయని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియులారా, ఆయన నీ జీవితాన్ని ఆయన వెలుగుతో నింపాలని చెప్పి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, మనమేం చేయాలి? వెలుగైనటువంటి యేసయ్య దగ్గరకు మనం రావాలి. ఆ వెలుగైనటువంటి యేసయ్యను మనం పట్టుకున్నప్పుడు మాత్రమే మనలో ఉండేటువంటి ప్రతి ఒక్క చీకటి క్రియలు తొలగిపోతాయండి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఇంతవరకు ప్రభావం చూపిస్తున్నటువంటి, అధికారం చేస్తున్నటువంటి, ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క చీకటి శక్తులను, చీకటి క్రియలను ఈరోజు దేవుడు హతము చేస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈ చీకటి శక్తులు ఏం చేస్తాయండి? ఒక ఇంట్లో, ఒక కుటుంబంలో సమాధానాన్ని కూల్చివేస్తాయి, నెమ్మదిని కూల్చివేస్తాయి, స్వస్థతను కూల్చివేస్తుంది, ప్రియులారా సంతోషాన్ని కూల్చివేస్తుంది, ఆశీర్వాదాన్ని కూల్చివేస్తుంది. ఏమీ లేకుండా ప్రియులారా అన్ని విషయాల్లో కూడా ఒక సమాధానం లేని చీకటి లాంటి ఒక పరిస్థితుల్లోనే ఈ యొక్క చీకటి శక్తులు ప్రతి ఒక్క కుటుంబాన్ని ఉంచాలని చెప్పి ఇష్టపడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ యొక్క ఇల్లు, నీ యొక్క కుటుంబం ఒకవేళ ఈ యొక్క చీకటి శక్తులతో అది ఏలుబడి చేయబడి ఉన్నట్లయితే, ఈరోజు వెలుగుకు అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు నీ జీవితంలో ఆయన నీ దీపము వెలిగించి నీ చీకటిని ఆయన వెలుగుగా మార్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క చేతికి మన జీవితాన్ని సమర్పించుకుందామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా నా చీకటిని నాకు వెలుగుగా మార్చున్న మాట ప్రకారం తండ్రి, మీ బిడ్డల యొక్క జీవితంలో క్రియేట్ చేస్తున్నట్టు ప్రతి ఒక్క చీకటి శక్తులు తండ్రి, వాటి ప్రభావాలంతా కూడా నజరేయుడైన యేసు నామములో తండ్రి మీ బిడ్డలు విడిచిపెట్టి తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈరోజు తండ్రి స్తోత్రం యేసయ్యా, ఈ రోజుతో తండ్రి ఒక చీకటి శక్తులు తండ్రి, వాటి యొక్క అధికారాలు తండ్రి, వాటి యొక్క ఏలుబడులంతా కూడా తండ్రి మీ బిడ్డల యొక్క జీవితం నుంచి శాశ్వతంగా తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు నామంలో మీ బిడ్డలను వెంబడిస్తున్నటువంటి చీకటి శక్తులను యేసు నామంలో గద్దించి లయపరుస్తున్నాయ్యా. వెలుగుకు అధిపతి అయినటువంటి దేవా, వెలుగైనటువంటి దేవా, మీ బిడ్డలను తండ్రి మీరే ఆవరించి వెలుగులో నడిపించమని తండ్రి, సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని అనేటువంటి వెలుగును వారి జీవితంలో దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.